పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలో దినసరి మార్కెట్ సుంకం, జంతు వధశాల, మటన్ మార్కెట్ సుంకం వసూళ్లకు సంబంధించి కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు నిర్వహించే క్రమంలో వాగ్వాదం జరిగింది. ఇదివరకు టెండర్లు దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్లు గెజిట్ నిబంధనలు పాటించలేదంటూ చిరు వ్యాపారులు వాపోతున్నారు. పట్టణంలోని చిన్న వ్యాపారుల నుంచి అధిక మొత్తంలో సుంకం వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో సిఐటియు ఆధ్వర్యంలో చిన్న వ్యాపారులు టెండర్ల ప్రక్రియను అడ్డుకునేందుకు ముందుకు వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే కుమ్మనూరు జయరాం తన మొదటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో హాజరై చిన్న వ్యాపారులకు కానుకగా ఈ సుంకం వసూళ్లను రద్దు చేస్తామని ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే ఆదేశాలను మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా వచ్చారు. ప్రతి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికార ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు ఈ సుంకాను రద్దు విషయాన్ని చర్చకు తెచ్చారు. ఇక మున్సిపల్ అధికారులు కూడా కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సుంకం వసూళ్లను రద్దు చేస్తామని కౌన్సిలర్లకు హామీ ఇచ్చారు. మేడం అక్కడ రద్దు చేయాలా లేదంటే మున్సిపాలిటీనే కేటాయించి వాళ్ళతోనే వసూలు చేయండి మేడం. చాలా నిరుద్యోగులుగా ఎక్కువ ఉంటుంది. ఇంకా రోడ్లలోకి వచ్చి వాళ్ళని మున్సిపాలిటీ మీరు జీతాలు తీసుకుంటారు కదా, మున్సిపాలిటీ మీరే వచ్చి తీసుకోకండి. 10-5 ఎమ్మెల్యే సార్ ఏం చెప్పారు, తీసుకోకూడదు అని చెప్పినారు. చిరు వ్యాపారుల నుంచి అధిక మొత్తంలో సుంకం వసూళ్లకు పాల్పడుతున్నారని సిఐటియు ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు టెండర్ల ప్రక్రియను అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఎన్నికైన గుమ్మనూరు జయరాం మొట్టమొదటిసారి మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన సందర్భంలో గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలో చిరు వ్యాపారస్తులకు తన కానుకగా సుంకం వసూళ్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే ఆదేశాలను మున్సిపల్ అధికారులు పెడచెవిన పెడుతూ వచ్చారు. కానీ కాంట్రాక్టు కాలపరిమితి ముగిసినా గురువారం మళ్లీ కొత్త టెండర్లు స్వీకరించేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. దీంతో సిఐటియు ఆధ్వర్యంలో చిన్న వ్యాపారులు మున్సిపల్ కార్యాలయంలోకి చొరబడి కమిషనర్ ఛాంబర్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక చివరకు ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి, ఆర్ఐ ఎర్రిస్వామి కమిషనర్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చి చిన్న వ్యాపారులతో చర్చించారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆ తరువాత నిబంధనలను పక్కన పెట్టి తమ నుండి అధిక మొత్తంలో సుంకం వసూళ్లకు పాల్పడుతున్నారని చిరు వ్యాపారులు వాపోతున్నారు. సుంకం వసూళ్ల ప్రక్రియలో కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా మున్సిపల్ అధికారులే నిర్వహించాలి అని వారు కోరారు. ఇక దీంతో చిరు వ్యాపారుల విజ్ఞప్తి మేరకు మున్సిపల్ కమిషనర్ టెండర్ల ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేస్తూ తదుపరి ఉన్నతాధికారులకు తెలియజేస్తామని చెప్పారు. స్థలం లేక బాడిగిన్లు చాలా ఇబ్బందులు గురి అవుతూ రోడ్డు మీద జీవనం కొనసాగుతున్నారు. అలాంటి వారిపైన ఇక్కడుండే మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి, ఇక్కడుండే అధికారులు అయితేనేమి వారి మీద పెత్తనం చెలాయిస్తూ సంవత్సరం టెండర్ చేస్తూ అత్యధిక టెండర్లో పాల్గొంటూ అత్యధికంగా వసూలుకు పాల్పడుతూ ఈరోజు టెండర్లు పోటీ పెట్టడం వల్ల భారీ స్థాయిలో పెరిగి అక్రమంగా అన్యాయంగా చిన్న వ్యాపారస్తులతోన తోపుడు బండ్లతోన 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు అన్యాయంగా వసూలు చేస్తున్నారు. ఇదేమి న్యాయమని ప్రశ్నిస్తే అక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకారో వారు దాడులు దిగుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? దీనికి కమిషనర్ గారే స్వయం సపోర్ట్ ఇవ్వడం చాలా అన్యాయము. సాక్షాత్ ఇదే కౌన్సిల్లోనే మన ఎమ్మెల్యే గారు గుమ్మనూరు జయరాం గారు మొట్టమొదటిసారిగా కౌన్సిల్లోకి వచ్చిన సందర్భంగా నేను మొట్టమొదటిసారి మున్సిపల్ కౌన్సిల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ గుంటకల్ చిన్న వ్యాపారస్తులకు కానుకగా ఇప్పటి నుంచి టెండర్ రద్దు చేస్తాను, మీరు ₹1 కట్టే పని లేదు, సుంకం కానీ పూర్తిగా రద్దు చేస్తానని చెప్పి స్వయాన కౌన్సిలింగ్లో తెలియడం జరిగింది. అది విత్ రిపోర్ట్తో సహా ఉంటుంది. అలాంటప్పుడు ఎమ్మెల్యే మాటకే విలువ లేకున్నప్పుడు మళ్ళీ ఆ ఎమ్మెల్యే గారు కానీ ప్రజెంట్ ఇక్కడ లేడు, ఎక్కడ ఉన్నా కానీ వెంటనే ఫోన్ల ద్వారా కానీ ఇక్కడ ఉండే అధికారులకి వెంటనే స్పందించి ఈ టెండర్ను రద్దు చేసే విధంగా మేము చేయాలని చెప్పి కోరుతున్నాం. లేదంటే ఆయన ఇచ్చిన మాటకు గాను విలువ లేకుండా పోతుందని చెప్పి మేము సీరియస్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక పక్క చూస్తున్నాము
ఈ చిన్న వ్యాపారస్తులు చాలామందికి గుర్తింపు కార్డులు కానీ లేవు. వారికి వెంటనే గుర్తింపు కార్డులు కానీ కేటాయించి వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు లోన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ టెండర్ని పూర్తిగా కాంట్రాక్ట్ లేకుండా రద్దు చేసి మున్సిపాలిటీని నిరుద్యోగులు గుండెగల్లో చాలామంది ఉన్నారు, ఒక 10 మందిని కేటాయించుకొని వారితోనే మున్సిపాలిటీ తరఫు నుంచి ఈ సుంకం వసూలు వేసే విధంగా, అది కూడా గెజెట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చేసే విధంగా చేయాలని చెప్పి మేము సీఎం డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో గుండెగల్లో ఉండే చిన్న